అమెరికా చైనా టారిఫ్ పోరు మరింత ముదిరింది. చైనాపై సుంకాలను ట్రంప్ 145% పెంచేయడంతో కౌంటర్ టారిఫ్స్ విధించింది చైనా. అమెరికాపై సుంకాలను 84 నుంచి 125%కి పెంచింది. పెంచిన సుంకాలు ఇవాల్టి నుంచి అమల్లోకి వస్తాయని చైనా కస్టమ్స్ టారిఫ్ కమిషన్ ప్రకటించింది. ట్రంప్ దుందుడుకు చర్యలను ధీటుగా ఎదుర్కొంటామే తప్ప వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని పునరుద్ఘాటించింది. యుఎస్ ప్రస్తుత టారిఫ్లను భరిస్తూ ఆ దేశ దిగుమతులను మార్కెట్లోకి అనుమతించడం అసాధ్యంగా మారిందని పేర్కొంది. అయితే అమెరికా టారిఫ్లను ఇంకా పెంచేసినా తాము అదనపు సుంకాలు విధించబోమని స్పష్టం చేసింది డ్రాగన్ వాణిజ్య శాఖ. ట్రంప్ మతిలేని దూకుడు ఎవరికీ మేలు చేయదంటోంది. ప్రపంచ ఆర్థిక చరిత్రలోనే ట్రంప్ చర్యలు ఓ నవ్వులాట ఉదంతంగా నిలిచిపోతుందని వ్యాఖ్యానించింది. ట్రంప్ టారిఫ్లను అమెరికా ప్రజలే విమర్శిస్తున్నారని ఎద్దవ చేసింది ఆ దేశ వాణిజ్య శాఖ. ట్రంప్ సుంకాలపై WTOలో దావా వేసినట్టు వెల్లడించింది. చైనా వస్తువులపై విధించిన ప్రతీకార సుంకాలను తొలగించే దిశగా అమెరికా నిర్ణయం తీసుకోవాలని కోరింది. మరోవైపు అమెరికా టారిఫ్లపై చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తొలిసారిగా స్పందించారు. ట్రంప్వి ఏకపక్ష పోకడలంటూ మండిపడ్డారు. ట్రంప్ దూకుడును అడ్డుకోవడానికి తమతో కలిసి రావాల్సిందిగా యూరోపియన్ యూనియన్కు పిలుపునిచ్చారు. EU తోడ్పాటు ఇరుపక్షాలు మాత్రమే కాదు, మొత్తం అంతర్జాతీయ సమాజానికి మేలు చేస్తుందన్నారు. చైనా ఏనాడు ఇతరుల దయపై ఆధారపడలేదన్నారు జిన్పింగ్. 70 ఏళ్లుగా స్వయం సమృద్ధినే, కష్టాన్నే నమ్ముకుందని స్పష్టం చేశారు.